హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈరోజు డిజైన్ వచ్చేసి ఇలా రింగ్ బీడ్ తీసుకున్నానండి. ఈ డిజైన్లో ఉన్నాయండి రింగ్ బీడ్. ఇదిగోండి, ఈ మోడల్లో ఉన్నాయి. ఇంకొచ్చేసి డ్రాప్ బీడ్ తీసుకున్నాను. మెటీరియల్ వచ్చేసి ఇలా సిల్క్ థ్రెడ్ కావాలండి. ఒకటి చిన్నది, ఒక హెమ్మింగ్కి వాడతాం కదా ఆ నీడిలు, సిల్క్ థ్రెడ్, కాటన్ థ్రెడ్ కావాలి. ఇంకొచ్చేసి ఇలా పెద్దది ఒక ఐ నీడిల్ కావాలి, గ్లూ కావాలి, సీజర్, చాపీస్ అండి మార్క్ పెట్టుకోవడానికి, ఇంకొచ్చేసి టేప్. ఫ్రెండ్స్, డిజైన్ అయితే చాలా బాగుంటుందండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ కాకుండా లాస్ట్ వరకు చూసేయండి. విత్ ఈజీ స్టెప్స్ చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇదిగోండి, ఇక్కడ వచ్చేసి ఇలా శాంపిల్గా అయితే ఒక క్లాత్ తీసుకున్నానండి. క్లాత్ పైన ఇలా వచ్చేసి 1.5 ఇంచ్ గ్యాప్ పెట్టాను. మరి 1 ఇంచ్ అయితే చాలా దగ్గర అయిపోతుంది. రింగ్ వచ్చేసి పెద్ద రింగ్ బీడ్ కదా, ఆడ కనిపిస్తుంది. 1.5 అన్న 2 ఇంచెస్ గ్యాప్ ఉండేలా చూసుకోండి, బాగుంటుంది అప్పుడు డిజైన్. నెక్స్ట్ వచ్చేసి ఇది పెద్ద నీడిల్ అండి. ఇదిగోండి, మొత్తం 4 వరుసలు థ్రెడ్ ఉందండి, కాటన్ థ్రెడ్. పెద్ద ఐ నీడిల్ ఎందుకు తీసుకున్నా అంటే ఇలా కాటన్ థ్రెడ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చిన్నదైతే కొద్దిగా ఇబ్బంది అవుతుంది, లేట్ అవుతుంది. మనకి వర్క్ తొందరగా కంప్లీట్ కావాలన్నప్పుడు అలాంటప్పుడు ఇలా నీడిల్ తీసుకోవచ్చండి. నేను పెద్దగా ఏమో వేరే అది ఇది ఏం తీసుకోనండి. మనం పూలు గుచ్చుతాం కదా ఆ నీడిలే అండి. ఇంకొచ్చేసి హెమ్మింగ్కి వాడతాంగా ఈ 2 నీడిల్సే ఎక్కువ మటుకు నేను అదే యూస్ చేస్తాను. ఇలా వచ్చేసి మొత్తం 8 వరుసలు థ్రెడ్ అవుతుంది. ఇలా మార్క్ పెట్టిన దగ్గర ఇలా వేసుకోవాలి. కింద లెంత్ వచ్చేసి 4 to 5 ఇంచెస్ లెంత్ ఉండేలా చూసుకోండి. ఇలా రౌండ్గా ఇలా తిప్పేసి ఇలా ఇక్కడ నాట్ వేసుకోండి. నీడిల్ ఉంటుందిగా, నీడిల్ సాయంతో ఇలా ఈజీగా వచ్చేస్తుంది నాట్ అనేది. ఇదిగోండి, ఇలా వేసుకోవాలి. మొత్తం మార్క్ పెట్టిన దగ్గర ఇలాగే వేసుకోవాలండి. థ్రెడ్ అయితే ఇలా వేసుకున్నానండి, కంప్లీట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇలా హెమ్మింగ్కి వాడతాం కదండి, అదొక చిన్న నీడిల్ జరీ థ్రెడ్ వేసుకున్నాను. కాటన్ థ్రెడ్ అయినా వేసుకోవచ్చు, కానీ ఇలా జరీ థ్రెడ్ అయితే ఓపెన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇలా నాట్ వేసుకున్నాను, ఇలా ఓపెన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇంకొచ్చేసి రింగ్ బీడ్, మళ్ళీ ఇంకొచ్చేసి డ్రాప్ బీడ్ అండి. ఇలా ఈ హోల్ లోపల నుంచి ఇలా వేసుకోవాలండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి గమనించి వేసుకోండి. డ్రాప్ బీడ్ అనేది ఇలా కిందికి ఉండాలి, రింగ్ బీడ్ ఇలా వేసుకోవాలండి. ఇలా ఈ థ్రెడ్ లోపల ఇలా జరీ థ్రెడ్ ఇలా వేసుకోవాలి. వేసుకొని ఈ బీడ్స్ ఇలా ఇన్సర్ట్ చేసుకుంటే చాలా ఈజీ ఫ్రెండ్స్. ఇదిగోండి, డ్రాప్ బీడ్ అనేది స్ట్రైట్గా వచ్చేసింది, చూసారా? చాలా ఈజీ మెథడ్, మీరు ట్రై చేయండి. ఇలా ఈ రెండింటిని ఇలా పార్టిషన్ చేసుకోండి. ఇలా నాట్ వేసినట్టు ఇలా పెట్టుకోండి. ఇదిగోండి, ఇలా మధ్యలో ఇలా ఫింగర్ అనేది ఇలా పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి 150 స్టాండ్స్ సిల్క్ థ్రెడ్ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను కదా, అది ఇలా ఈ గ్యాప్లో నుంచి ఇలా తీసుకోవాలండి. ఫింగర్ అనేది ఇలా పెట్టుకోండి. తర్వాత లూజ్గా, మరీ టైట్ కాకుండా లూజ్గా ఇలా లెంత్ అనేది చూసుకోండి. 1 ఇంచ్ అన్న 2 ఇంచెస్ లెంత్ ఉండేలా చూసుకోండి. ఎంత కావాలో అంత చూసుకొని అప్పుడు టైట్గా లాగేస్తే ఒక 2 నాట్స్ వేసేసుకోండి, ఈజీగా వచ్చేస్తుంది, టైట్ ఉంటుంది. ఇలా సాఫ్ట్గా ఇలా అనేసి చిన్న నీడిల్, ఇంకొచ్చేసి జరీ థ్రెడ్ కింద ఇలా నాట్ వేసేసుకోండి. మరీ పైనుంచి కాకుండా, ఇక్కడ పైనుంచి కాకుండా కొద్ది లైట్గా కింద నుంచి వేసుకోండి. ఆ డిజైన్ అనేది లుక్ బాగుంటుంది ఫ్రెండ్స్. సేమ్ ఇదే డిజైన్ నేను ఇంకో మెథడ్లో చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఫ్రెండ్స్, మరి నేను చేయాలనా లేదా, ఈ మెథడే ఈజీ ఉందా
ఇంకో మెథడ్లో చూపించాలన్నా కమెంట్ చేసి చెప్పండి. కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ డిజైన్ నచ్చితే లైక్ చేయండి. ఇదిగోండి ఇలా నీడిల్ మళ్ళీ పైనుంచి ఇలా అనేసి థ్రెడ్ ఇలా అని మళ్ళీ పైనుంచి కిందికి ఇలా నీడిల్ తీసుకోండి. ఇది ఇక్కడ నాట్ అయిపోతుంది. ఇక్కడ కింద ట్రిమ్ చేసేసుకుంటే సరిపోతుంది. చూసారా ఎంత బాగా అనిపిస్తుందో. అన్నీ మొత్తం ఇలాగే కంప్లీట్ చేసుకుంటూ రావాలండి. సేమ్ ఇదే మెథడ్ ఉంటుంది. నేను కంప్లీట్ చేసి చూపిస్తాను డిజైన్ ఫైనల్ లుక్. ఫ్రెండ్స్ డిజైన్ ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉందండి. డిజైన్ అయితే భలే వచ్చిందండి, గ్రాండ్ లుక్ ఉంది. మీరు ట్రై చేయండి. ప్రైస్ వచ్చేసి 350 to 450. ఏరియా వైస్ ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.